అనకాపల్లి పట్టణంలో ఈ నెల 24వ తేదీన జరిగే అనకాపల్లి వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరుల మహోత్సవం సంబంధించిన అన్ని ఏర్పాట్లను ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు సహకారంతో పూర్తి చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. అనంతరం స్థానిక వేల్పుల వీధి సీతారామ కళ్యాణ మండపంలో గౌరీ పరమేశ్వరుల మహోత్సవ కరపత్రాన్ని కమిటీ సభ్యులు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో ఉత్సవ కమిటీ చైర్మన్ గరిక వెంకట్రావు మాట్లాడారు. మాజీ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీ గౌరీ పరమేశ్వర దేవాలయం తాలూకా అధ్యక్షుడు, మా కమిటీ సభ్యులు అంతా కూడా మాకు అనకాపల్లిలోని 172 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి అనకాపల్లి వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరుల మహోత్సవం తేదీ 24/1/26 శనివారం నాడు అతి వైభవముగా నిర్వహించుటకు మా కమిటీ సభ్యులంతా కూడా పూర్తిగా సన్నాహ సహకార కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అతి భారీ లైటింగు సెట్టింగ్లతో లైటింగ్ ఏర్పాటు చేశాం. అదే మాదిరిగా స్టేజీ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. అదే మాదిరిగా సాంస్కృతిక కార్యక్రమాలు, నేలవేషాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అన్ని కూడా సంపూర్ణంగా ఏర్పాటు చేశాం. అదే మాదిరిగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలతో కూడినటువంటి వసతులను కూడా ఏర్పాటు చేశాం. అది ఆర్టీసీ వారు కానివ్వండి, ఇటు మున్సిపల్ ఆఫీస్ వారు కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలతో మేము ఈ ఉత్సవాన్ని ఘనంగా అతి వైభవంగా నిర్వహించడానికి మేము పూర్తిగా సన్నాహాలు పూర్తి చేయడం జరిగినది. అదే మాదిరిగా వచ్చిన భక్తులకు కూడా ఏ విధంగా అసౌకర్యం కలగకుండా మంచి సాంస్కృతిక కార్యక్రమాలు మీకు ముందుంచి కనుముందు చేసే ఆహ్లాదకరమైనటువంటి కార్యక్రమాలను మేము నిర్వహిస్తూ మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. సంబరానికి రమ్మని చెప్పని ఈ వేదిక మూలంగా మిమ్మల్ని అందరినీ మా ఉత్సవ కమిటీ తరపుని ఆహ్వానం పలుకుతున్నాం. తప్పనిసరిగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని కోరుతున్నాం. అదే మరి అనకాపల్లి కీర్తి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి మంచి శక్తివంతమైనటువంటి గౌరీ పరమేశ్వరుల అమ్మవారిని తలుచుకొని మనసులో ఏం కోరుకున్నా సరే అది కంపల్సరిగా నెరవేరుతుంది. ఆ నిష్ట ఉన్నది కాబట్టే గత 172 సంవత్సరాలు బట్టి కూడా ఈ విధమైన కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాం. ఆ శనివారం ఉదయం 9 గంటల లగాయితూ ఆదివారం ఉదయం మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అమ్మవారి రథం అన్ని పురవీధుల్లో కూడా తిరుగుతూ అందరి తాలూకా అన్ని వీధుల తాలూకా ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, అనకాపల్లి పట్టణ ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని, సౌఖ్యంగా ఉండాలని అమ్మవారు అన్ని వీధులకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకొచ్చి అమ్మవారి తాలూకా కృపని అందరికీ ఇస్తూ వారి తాలూకా మన్నలను పొందడానికి అమ్మవారి తాలూకా ఊరేగింపు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 24 గంటలు 36 గంటలు రథయాత్ర జరుగుతున్నది. శనివారం ఉదయం లగాయతూ ఆదివారం రాత్రి 2 గంటల వరకు కూడా అనకాపల్లి పట్టణంలో ఉన్నటువంటి వార్డుల్లో కూడా అన్ని ఏరియాల్లో కూడా ప్రతి వీధికి కూడా వెళ్ళి అమ్మవారు వీధి ప్రజలను ఆశీర్వాదం చేస్తున్నది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అనకాపల్లి పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని